ప్రభుత్వం తన పన్నుల్ని విస్మరించి ప్రభుత్వ రంగం నుంచి వ్యాపారం ఎందుకు అసలు? నీకు రోడ్లు వేయడం చేత కాదు, నీకు న్యాయం అందించడం చేత కాదు, నీకు నీళ్లు అందించడం చేత కాదు, నీకు విద్య ఆరోగ్యం అందించడం చేత కాదు, నీకు పరిశ్రమలు నడుపుతావా, వ్యాపారం చేస్తావా? నీకు ఎందుకు వ్యాపారం? నేను ఇప్పుడు మీ ఛానల్లో ఒక మాట చెప్తే ఒక 50,000 కేసులు అయితే రేవంత్ రెడ్డి మీద. చెప్పండి. కేసీఆర్ పల్లకి నేనేం మోయట్లేదు. అడుగున నేను 20 లక్షలు ఇస్తా. నేను పాత పాలన దుర్మార్గమా కాదంటే మీరేం చేశారు కదా, అది చెప్పుకున్నప్పుడు నేను ఏం చేశాను చెప్పడానికి వస్తుంది. అది చెప్పుకుంటాను కదా, అది చెప్పకపోతే ఎట్లా? నేను ఫెడరల్ వ్యవస్థ అనేది ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు కామన్ మ్యాన్ గా అంటే ఇది సాధ్యమేనా? పెట్టడం వల్ల లాభం ఏంది, ఏమైనా ఖర్చు తగ్గుతుందా? ఏం చెప్తారు ప్రకాష్ రెడ్డి గారు మీరు? అసెంబ్లీ ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్, ఇది బీజేపీ ఎన్నికల వాగ్దానం. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అంటే కరెక్ట్ గా పనిచేస్తుందంటారా లేదంటే రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు రూల్ ఆఫ్ లా. అసలు నీ స్థాయి ఏంది? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రివి. ఈజ్ అన్ఫిట్ ఫర్ సీఎం. నీ షాదీ ముబారక్ లేదు, నీ కళ్యాణ లక్ష్మి లేదు, నీ రైతు బంధు లేదు, ఏది లేదు. బస్సు ఫ్రీ ఒకటి, 500కు సిలిండర్ ఒకటి, 200 యూనిట్లలోపు కరెంటు బిల్లు ఒకటి, ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచడం. తెలంగాణలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాల సీట్లని రెడ్డిల కింద ఎందుకుండే? రేవంత్ స్పీచ్లకు అభిమానులు ఉన్నారు కానీ పాలనకు కాదు. తెలంగాణ గురించి తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే. జనం మాట అది. ఈయన దించితే ప్రభుత్వం కూలిపోద్దన్నారు. జనం చాలా మాట్లాడతారండి. జనం కేసీఆర్ మంచి అంటారు, లంగా అంటారు. రుణమాఫీ అరకొర చేసిండు, కౌలు రైతులను పక్క పెట్టేసిండు, రైతు కూలీలకు 12,000 ఇస్తాన్నారు, అది ఇవ్వలేదు. మరి అప్పులు తెమ్మంటారా? 1,00,000 కోట్లు తిన్నాడు అని అనొచ్చు. ఎంత కేసీఆర్ ఏం తప్పులు చేసిండో అన్న దగ్గర లిస్ట్ ఉంది, రుజువు చేశాడు. ఆల్రెడీ 565 మంది ఆన్ రికార్డ్ ఆత్మహత్యలు చేశారు. రేవంత్ రెడ్డి అంటే థింక్ ట్యాంక్ లేదు. ఈ మట్టిలోనే పుట్టాను, రేపు సస్తే ఇక్కడ కలుస్తా అని పెద్ద మనిషి. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుండుసున్నా తప్పదు. స్టేట్మెంట్ ఇది. రేవంత్ కి క్యాబినెట్ మినిస్టర్లు ఎవరు కూడా సహకరించట్లేదు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి క్యాండిడేట్లకు కొదవే ఉండదు. అంటే ఇప్పుడు మార్పు వస్తే మంచిదా, రాకపోతే మంచిదా? రేవంత్ ని మార్చేంత బిగ్ డెసిషన్ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటుందని నేనైతే అనుకుంటాను. ఒక అన్పార్లమెంట్ భాష, తంతం, వంగబెట్టి సంపుతాం, చెప్పుతోని కొడతా, తొక్కుకుంటా పోతాం, బూతులు మాట్లాడుతున్నాం. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నాడు. మేము అట్లాంటి పిచ్చి హామీలు ఇవ్వం కదా. హామీలు ఇస్తే నెరవేర్చాలండి. ఇంత రచ్చ జరుగుతుంటే రాష్ట్రంలో కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే ఆయన ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు. ప్రభుత్వం తప్పులు చేస్తే వచ్చి బయటకు వచ్చి చెప్పాల్సిన ఆయన పోయి ఇంట్లో పండుకొని ఫామ్ హౌస్లో పడుకుంటే ఎట్లా? ప్రాజెక్టు లాభమా నష్టమా? 1,50,000 కోట్లు మూసి అని ఒక మాట వచ్చింది, నా గుండె పగిలిపోయింది. హెల్త్ కు సంబంధించి టెర్షరీ కేర్ లాంటి హాస్పిటల్ కూడా మేము ముందుకు తీసుకొస్తాం, ఆరోగ్యాన్ని బాగు చేస్తాం, 10 లక్షల వరకు కూడా ఇప్పుడు పాలసీ ఇవ్వగలుగుతున్నాం అంటే బాగుపడ్డట్టు. బోధన ఆసుపత్రుల్లో కొన్ని వేల మంది అవుట్ పేషెంట్ ప్రపంచంలో మరెక్కడా ఉంటారు. ఇది మన గొప్పతనం కాదు, మన వైఫల్యం. ఎడ్యుకేషన్ పాలసీలు మీ నుంచి ప్రభుత్వాలు తీసుకోవట్లేదా, లేదా ప్రభుత్వాల యొక్క పాలసీలు బాగానే ఉన్నాయా అంటే జేపీ ఏం చెప్తారు? పాడిందే పాటరా, పాచిపళ్ళ దాసరా. 50 ఏళ్ల నుంచి ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, దాన్నే మరింత చేస్తామని తప్పితే విద్యలో కీలకం విద్యా ప్రమాణాలు అన్నది మన ప్రభుత్వాలు ఇంకా గుర్తించదు. ఈ రాష్ట్రమే కాదు, దేశమంతా దాదాపు అట్లనే ఉంది. 50 కోట్ల పథకాలకి హామీలు ఇచ్చిన సగటు మనిషికి ఏమిస్తే హ్యాపీగా ఉంటాడు? నాకు 10 కోట్లు ఇస్తే హ్యాపీగా ఉంటాను, ఇంకోటి 100 కోట్లు ఇస్తే దానికి అంతం లేదు, ఆసక్తి లేదు. విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారు, ఏం సాధించాము, అది జేపీ గారు అంటే ఒకే దేశము ఒకే ఎన్నిక, 1 నేషన్ 1 ఎలక్షన్. మన దేశంలో ముఖ్యంగా ఫెడరల్ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో నిజంగా ఇది సాధ్యమేనా? అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత వివాదాస్పదమైనది, ఏకాభిప్రాయం లేనిది, ప్రశ్నార్థకమైనది, మంచి ఉద్దేశమైనా కూడా ఫలితాలను తీసుకురానిది. దీనికి ఏకాభిప్రాయం ఎట్లా వస్తుంది? అసాధ్యం. కాబట్టి జరిగే పని కాదు, అనవసరం. జీవోఎంఎస్ 91 తీసుకొచ్చారు. యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంగా ఏపీ యూనిఫైడ్ ఏపీ అప్పుడు 1991 నుంచి అలా జరిగింది. వాస్తవం చూస్తే సరిపోతుంది. 91కి ముందు దేశం ఎట్లా ఉంది, 91 తర్వాత ఎట్లా ఉంది? వీళ్ళంతా దేశ ద్రోహులా?
ప్రజల మనసులు చెడగొట్టాం కాబట్టి. స్ట్రైట్ క్వశ్చన్, చేశారు చేయలేదు చెప్పండి. ప్రాసెస్ ఈ 1 year లో ప్రాసెస్ లో ఇప్పటివరకు మనం ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. ఈ యొక్క రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్టును జాతీయ పార్టీల ఆలోచన విధానం అంతా కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా నీరు గార్చడానికి ఇటువంటి ఆలోచనలు చేస్తుందంట, మీరు ఏం చెప్తారు? అది ప్రైవేట్ రంగం అంతా కూడా మార్కెట్లోకి వస్తే సంపద అంతా కూడా వాళ్ళే కొట్టుకుపోతారు. విదేశీ పెట్టుబడులు మన దగ్గర పెడితే ఆదాయం మొత్తం కూడా ఏదో అరాకుర ట్యాక్స్. ఎన్నికల్లో పోటీ చేసే ముందు మీరు ఈ ఎకనామిస్టులతో కానీ లేకపోతే మీ పార్టీలో అంతర్గతంగా ఇది చర్చించలేదా? ముందే మరి మీకు తెలియదా? ఇప్పుడు వచ్చిన తర్వాత అప్పులు ఉన్నాయని చెప్తే ఎట్లా? ఈ పథకాలన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అంటే అందులో 13 ఉన్నాయి ఏవో పథకాలు. ఇంతవరకు మీకు వచ్చి 4 అమలు చేశారు, దానికే విజయోత్సవాలు చేశారు, దానికి గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టారు. నాకు అర్థమైంది. ఇది మీరేం చెప్తారు అన్న? ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, అమలు సాధ్యాసాధ్యాల మీద అంశాలు లేవనెత్తినప్పుడు జేపీ గారు కూడా జేపీసీ చైర్మన్ కలవచ్చు. ఏ స్థాయిలో ఏ పనులు జరుగుతాయి, ఎవరు దేనికి బాధ్యున్న అవగాహన లేకుండా వ్యవస్థ నిర్మాణం చేస్తుంది. ప్రజలు తప్పు కాదు. అది హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ వల్లనే సాధ్యమైంది. ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన ఒలింపియాడ్ ఇలాంటి పేర్లు ఉండొద్దు. ట్యూషన్ ఫీ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ మీద దాదాపుగా 10 to 12% ఎక్కువనే ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు చాలా మంది బతుకుతారు దాని మీద. అసలు ఆ రంగం పూర్తిగా కుదేలైపోయింది మీ వల్లే అని చెప్పి నేను అంటాను. మీరే చెప్తారు? పెత్తనం అంతా కూడా కేంద్రం నుంచే జరుగుతుంది. దీనిపైన మీరేం చెప్తారు? నేను కరెక్ట్గా చెప్పాలంటే భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ అనేటువంటిది క్వాజీ ఫెడరల్ వ్యవస్థ, పాక్షికమైన ఫెడరల్ వ్యవస్థ. కానీ వాళ్ళంతా ఊహించుకుంటారు ఏంటంటే అమెరికా లాంటి ఫెడరల్ వ్యవస్థ భారతదేశం ఉందనుకుంటారు. తప్ప ఫీజు తగ్గించాలి అని పోరాటం ప్రైవేట్ విద్యా సంస్థలపైన చేస్తున్నారా? ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, గవర్నమెంట్ విద్యా సంస్థలు బాగు చేయాలని అడుగుతున్నారా? మీరు ఏం అడుగుతున్నారు? యాజ్ పర్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ప్రకారం మీద మీరు చూస్తే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరు కలిసి జనాలు పిచ్చోలు చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? అసలు ఇప్పుడు నేను ఓపెన్ చెప్తున్నాను, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఏమంటా అంటే ఇప్పుడు విగ్రహాలు మొత్తం ఇదే చర్చ. మీరు ఇందాక మాట్లాడంటే విద్య లేదు, ఆరోగ్యం లేదు, వ్యవసాయం లేదు, రూల్ ఆఫ్ లేదు. అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా? అది కూడా అడుగుదాం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలకి మీరు అన్న పదం కరెక్ట్, నా పదం కంటే మీ పదమే కరెక్ట్. అంటే 1 nation 1 election వల్ల వ్యయం తగ్గుతుందంటారా, పెరుగుతుందంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఒక్కసారి పెడితే కొంత తగ్గుతుంది, కానీ ఎంత తగ్గుతుంది? మరి అంతే. దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. పాయింట్కి వచ్చింది. మీరు ఇంతకుముందు మన డిస్కషన్ నేను చెప్పిన ట్యాక్స్ చేయండి. కానీ అనేక చట్టాలు పాస్ అయ్యాయి. అన్నిట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే పార్లమెంటు వ్యవస్థలో మార్పులు ఏమైనా జరగాలంటారా? ఇది అరెస్టుల వల్ల తేలదు. ఇల్లీగల్ ప్రాక్టీస్. ఈ ఇల్లీగల్ ప్రాక్టీస్ ఎవరు కొమ్ము కాస్తున్నారు? ఈ ఇల్లీగల్ ప్రాక్టీస్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? పాలమ్మినా, పూలమ్మినా, కట్టెలమ్మినా, కాలేజ్ పెట్టినా, స్కూల్ పెట్టినా, యూనివర్సిటీ పెట్టినా అనే నాయకులు, అనే ప్రభుత్వ పెద్దలు లేదా పార్టీలకు ఫండ్స్ ఇచ్చేటోళ్ళు వీళ్ళందరూ కొమ్ము కాస్తున్నారు. కాబట్టి ఈ రోజు 1,00,000 కోట్లు 2016-17లో మేము చేసిన సర్వే ప్రకారం 1,00,000 కోట్ల బిజినెస్. స్పీకర్కి అధికారం లేకుండా చేశారా, ఉందా లేదా? డిఫెక్షన్ గురించి అర్థం అయితే స్పీకర్ దగ్గర తర్వాత చూద్దాం. అర్థం కాకుండా ఎందుకు ఉంటారు సార్? రాజకీయాల్లో ఇంత అర్థం ఉన్నారు. కాలేదు. చైతన్య, నారాయణ, రవీంద్ర భారతి, ఆఖరికి వీళ్ళు మొత్తం